హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే కోర్ట్ సినిమా గురించి. కోర్ట్ సినిమాని నాని గారు ప్రొడక్షన్ చేశారు. ఆ తర్వాత రామ్ జగదీష్ దీనికి డైరెక్షన్ అన్నమాట. సో సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. దాంట్లో ప్రియదర్శి యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఆయన ఒక అబ్బాయిని కేసులో వాదించే సీన్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి లా అనేది తెలిసి ఉండాలి. చదువు రాకపోయినా పర్వాలేదు, అయితే కనీసం లా అనేది అందరూ తెలుసుకొని ఉండాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాలో మనకు చూపించినారనమాట. అది రియల్గా అందరికీ తెలిసి ఉండాలనేది ఈ సినిమా ఒక సారాంశం అనమాట. సో ఒక మేజర్ బాలుడు మైనర్ అమ్మాయి పైన ఏ రకంగా కేసులు వస్తాయి, అది ఎందుకు అనేది తెలుసుకోవాలనేది అయితే లా కంపల్సరీ మన దేశంలో ఉండాలి. వేరే ఎడ్యుకేషన్ లాగా లా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వండి అని ఈ సినిమాలో వాళ్ళు ముఖ్యంగా చూపించినారు. సో ఇంకా ఆ తర్వాత చెప్పాలంటే శ్రీదేవి యాక్టింగ్, కొత్త యాక్టర్ శ్రీదేవి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇంకా నాని గారు తక్కువ బడ్జెట్లో మంచి సినిమా అయితే ఇచ్చినారని నేను చెప్తున్నాను. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉంది. మరి సాయి కుమార్ గారి సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే మెయిన్ శివాజీ గారి యాక్టింగ్ ఉంది కదంటే, సైకో యాక్టింగ్ అంటే ఒక రకంగా విలన్ యాక్టింగ్ టైపు భలే చేసినాడని చెప్పొచ్చు. ఆయనకి మరి ఇలాగే ఎన్నో సినిమాలు అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటాడంటే ఈ సినిమా వచ్చేసి ప్రజెంట్ జనరేషన్కి అయితే మంచి మెసేజ్ని అయితే ఇస్తుంది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెప్పేది సార్.